హాయ్ ఫ్రెండ్స్, మీకు క్యూబ్ని చాలా ఈజీగా సాల్వ్ చేయడం మీకు చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ చూపిస్తా. మీరు ఆ విధంగా సాల్వ్ చేస్తే క్యూబ్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ మనం వీటిలో ఏదో ఒక కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. చూసే ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకున్నా. ఆ ఎల్లో కలర్ని కింద బాటం ఇలా పెట్టేసుకుని ఆపోజిట్ వైపు ఇక్కడ ఎల్లో కలర్ తీసుకురావాలి. ప్లస్ షేప్లో ఎల్లో కలర్ తీసుకురావాలి కాబట్టి ప్లస్ షేప్లో ఎల్లో షేప్ చేద్దాం. ముందు ఈ ఎల్లోకి ఆపోజిట్లో ప్లస్ చేసాం కాబట్టి ఈ ప్లస్ పక్కన ఉన్నటువంటి కలర్ని గ్రీన్ మ్యాచ్ అయింది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఎల్లో కలర్ రెడ్ ఉంది, ఇక్కడ ఆరెంజ్ మ్యాచ్ అవ్వాల. అప్పుడు ఈ మ్యాచ్ అయిన కలర్ దగ్గర తీసుకెళ్ళిపోవాలి. రెడ్ దగ్గర తీసుకెళ్ళిపోవాలి. ఈ రెడ్ దగ్గర తీసుకెళ్ళి ఈ ఎల్లోని కింద ఉన్న ఎల్లో దగ్గర పంపించేద్దాం. ఇక్కడికి కింద ఉన్న ఎల్లో దగ్గర పంపించేసాం. సేమ్ అదేవిధంగా వీటిని కూడా అంతే. ఈ పక్కన ఉన్నటువంటి గ్రీన్కి మ్యాచ్ చేసి దాని కింద పంపించేద్దాం. మళ్ళీ ఎల్లో అదిగో ఇలా. సేమ్ ఇవి కూడా అంతే. ఈ ఎల్లోకి బ్లూ మ్యాచ్ అయింది కాబట్టి దీన్ని కూడా కింద పంపించేద్దాం ఇలా. తర్వాత ఈ ఎల్లోకి ఆరెంజ్ ఉంది, ఆరెంజ్కి మ్యాచ్ చేసుకుందాం. ఎల్లో ఆరెంజ్ మ్యాచ్ అయింది. ఇప్పుడు ఈ ఎల్లోని మళ్ళీ కింద పంపించేద్దాం ఇలా. ఇదో స్టెప్ అండి. ఈ విధంగా ప్లస్ అయింది. అట్ ది సేమ్ టైం ఈ పక్కన ఉన్న సెంటర్కి ఈ బ్లూ కలరు, ఈ సెంటర్కి రెడ్ కలరు, ఈ సెంటర్కి గ్రీన్ కలరు, ఇటు పక్కన ఆరెంజ్ కలర్ అనేవి సెట్ అయినాయి. తర్వాత మనం సాల్వ్ చేయాల్సింది ఈ కార్నర్స్ ఎలా సాల్వ్ చేయాలంటే ఈ ప్లస్ని మళ్ళీ సేమ్ కింద పెట్టేద్దాం. ఇలా కింద పెట్టేసి ఇలా పట్టుకుని ఇక్కడ ఇప్పుడు ఏదో ఒకటి ఈ కార్నర్ బిట్ ఆడుతుందో చూసుకుందాం. ఇక్కడ ఏంటిది గ్రీను ఎల్లో రెడ్ ఎక్కడుందో చూసుకుందాం. ఇదిగోండి గ్రీను ఎల్లో రెడ్. దీన్ని ఇక్కడ తీసుకురావాలి కాబట్టి దీన్ని టాప్లోకి తీసుకొచ్చుకుందాం. దాన్ని అంటే ఇక్కడ తీసుకొచ్చుకుందాం. ఇక్కడ తీసుకుని వచ్చి ఇది ఇక్కడ రావాలి. మన ఫేస్కి ఫేసింగ్ అయింది కాబట్టి దీన్ని యు ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్. సేమ్ అదేవిధంగా ఈ కార్నర్ సాల్వ్ అయింది చూడండి. గ్రీను ఎల్లో రెడ్. సేమ్ అదేవిధంగా ఈ కార్నర్ని సెలెక్ట్ చేద్దాం. రెడ్ ఎల్లో బ్లూ ఆడుందో చూద్దాం. ఇక్కడ ఉంది. కాదే ఇది మనం సాల్వ్ చేయాల్సింది ఇక్కడ కాబట్టి దీన్ని ఇక్కడ తీసుకొచ్చుకుందాం. ఎక్కడ తీసుకొచ్చుకుని సేమ్ ఇదే విధంగా ఇది కార్నర్లో ఉంది. మనకి ఈజీగా చెప్పాలంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలనుకున్నా కామన్గా అన్నిటికి ఉండేది ఆర్ ఇన్వర్స్ యూ ఇన్వర్స్. అది వేసేద్దాం. ఆర్ ఇన్వర్స్ యూ ఇన్వర్స్, ఆర్ ఇన్వర్స్ యూ ఇన్వర్స్. చూసారా, సాల్వ్ అయిపోయింది. సరే ఇక్కడ బ్లూ ఎల్లో ఆరెంజ్ ఎక్కడుందో చూసుకుందాం. ఇక్కడ ఉంది. దీన్ని మళ్ళీ మనం ఇక్కడ సాల్వ్ చేయాలి. ఈ కార్నర్ తీసుకొచ్చుకుందాం. సేమ్ ఇదే విధంగా ఇప్పుడు ఇది ఇక్కడ రావాలి కాబట్టి మనకు తెలిసిన స్టెప్ వేసినా ఈజీయే. లేదంటే ఇక్కడ ఫేస్ ఉంటే చాలా ఈజీ. ఇలా ఇప్పుడు ఇటు ఫేస్ ఉంటే ఇటు నెట్టాము, ఇటు ఫేసింగ్ ఉంది కాబట్టి ఇటు పక్కన నెట్టేసేద్దాం. నెట్టేసి దీన్ని తీసుకొచ్చి దీన్ని మ్యాచ్ చేసుకుని కింద పంపించేద్దాం. అంతే. ఇది కూడా సాల్వ్ అయిపోయింది. ఇంకా మనకి ఇది ఒకటే ఉంది. ఇక్కడ ఏం సెలెక్ట్ అవ్వాలి? ఆరెంజ్ గ్రీను ఎల్లో ఆడుందో చూసుకుందాం. ఇక్కడ ఉంది. దాన్ని ఈ కార్నర్ తీసుకొచ్చేసి సేమ్ ఇటు రైట్ సైడ్లో ఉంది కాబట్టి ఆర్ ఇన్వర్స్ సాల్వ్ అయిపోయింది. ఆర్ ఇన్వర్స్ యూ ఇన్వర్స్ మనకు తెలిసిన కామన్ ఫార్ములా అండి. ఆర్ ఇన్వర్స్ యూ ఇన్వర్స్ వేస్తే ఈ కార్నర్స్ సెట్ అయిపోతాయి. ఆర్ ఇన్వర్స్ యూ ఇన్వర్స్. ఈ కార్నర్ సెట్ అయ్యేంత వరకు అదే ఫార్ములాని కంటిన్యూగా వేస్తే ఏ కార్నర్ అయినా సరే ఈజీగా సాల్వ్ అయిపోతుంది. చూసారా, ఒక లేయర్ సాల్వ్ అయింది. సైడ్ సాల్వ్ అయింది. అట్ ది సేమ్ టైం సెంటర్ కూడా మ్యాచ్ అయింది. చూడండి, గ్రీను రెడ్ బ్లూ ఆరెంజ్. ఈ విధంగా ఇది ఒక స్టెప్ అండి. తర్వాత ఇది నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇంకో స్టెప్ పెడతాను మీకు.